ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని దౌలతాబాద్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు అన్నారు. శుక్రవారం రోజున వారు మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల ముందు తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చారని సీఎంగా రేవంత్ రెడ్డి కావడం ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందన్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడుతుందని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. రేపు తుక్కుగూడలో జరగనున్న బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మద్దల స్వామి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు బండారు లాలు, నాయకులు జల్లెల ఎర్రయ్య, సంపత్ రెడ్డి, మల్లారెడ్డి, మద్దల మల్లయ్య, భద్రాద్రి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ తెలుగు న్యూస్. అనకాపల్లి గౌరపాలెం అరుంధతి నగర్ లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు అనకాపల్లి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి బీజేపీ, టీడీపీ, జనసేన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పాల్గొని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పొన్నగంటి అప్పారావు, ద్వారపూడి పరమేశ్వరరావు, కొనతాల అప్పలరాజు, మారిశెట్టి భాస్కర్ రావు, గేదెల స్వరూప్ మరియు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, అరుంధతి నగర్ యువకులు పాల్గొన్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీల మదనను భారీ మేరతో గెలిపించాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు తుగ్గూడలో జరిగే జనజాతరలో మన దౌలతాబాద్ నుంచి దుబ్బాక కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ కార్యకర్తలు, జనాలు అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. అట్లే గతం చూసుకుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోయిన ఘనత కనిపిస్తుంది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం కానీ, లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళ మన చెరుకు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన ఈ 6 గ్యారెంటీలు కానీ, సరే రేపు ఇచ్చే 5 గ్యారెంటీలు కానీ అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయి విజయవంతం చేస్తామని చెప్పి హర్షిస్తున్నాం. ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా అటు వ్యవసాయం కానీ, విద్యను కానీ, అటు ఆర్థిక పరంగా కమర్షియల్గా కానీ అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయిన ఘనత కాంగ్రెస్ చరిత్రకే దక్కింది. కాబట్టి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళలో కూడా మనకు 17 సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ 17 సీట్లు కూడా విజయవంతంగా గెలిపేయాలని చెప్పి గెలిపించి అన్ని రంగాలలో కూడా అన్ని డెవలప్లలో కూడా ముందుకు పోయి విజయవంతంగా చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం.